హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. నేను మళ్ళీ వచ్చిన. సో టైం అయితే 4:48 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది. సో లేట్ అయినా పర్లేదు అని అనేసి స్టార్ట్ అవుతున్నా. నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపిస్తాను. సో వీటన్నిటికంటే ఊబర్లోనే ఎక్కువ ట్రిప్స్ చేస్తాను. సో మనకేదో మంచి ఆఫర్ పెట్టిండు. 2 trips 150 రూపీస్ అట. సో మరి ఏం ట్రిప్స్ అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనకి ఏం ఆఫర్ పెట్టిండి ఏంటిది అనేది. మరి గో ఇంటర్సిటీ, సెడాన్ ఇంటర్సిటీ ఓన్లీ బౌత్ వన్ వే రౌండ్ ట్రిప్. మన ఇంటర్సిటీలు కొట్టాము. సో ఆన్లైన్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. మనకి రిజర్వేషన్ ఇచ్చిండు 9-10 AM బోరబండ నుంచి నాలెడ్జ్ సిటీ అట 350. సో పర్లేదు, 8 kilometers. మనం ఆ టైంకి అక్కడ ఉంటామా? యాక్సెప్ట్ చేసినా కానీ మళ్ళీ 1 hour. సో ఓకే, మనం సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే చేసుకున్నాము. ఊబర్, గో అన్నీ అయితే ఉన్నాయి ఆన్లైన్. వ్యాలెట్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే 0.99 రూపీస్ ప్లస్ బ్యాలెన్స్ ఉన్నాం మనమే. మనకు ఇనిషియేట్ చేసిండు మన బ్యాంక్ అకౌంట్కు. చూద్దాం. ఇంకోటి ఏదో ఇచ్చిండు ఇక్కడ, జూబ్లీ హిల్స్ నుంచి కాచిగూడ అట 6:10 AM. మనము ఆ టైంకి అక్కడ ఉన్నాం. సో ఓకే, మీకు 0 చేసి చూపిస్తా. చూడండి. సో సక్సెస్ఫుల్గా 0 అయితే అయిపోయింది. సో ఆన్లైన్ అయితే చేసుకున్నాను. లెట్స్ గో. వీడియోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈరోజు ఎంత బిజినెస్ చేస్తానో, ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతానో ఏంటిది అనేది ఫుల్ క్లియర్ కట్గా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో కొంచెం చూసి థంబ్నెయిల్ చూసి ప్లీజ్ దయచేసి కామెంట్లు చేయొద్దు. సో నేనైతే ఎందుకనంటే వీడియో స్టార్టింగ్ చెప్తున్నానంటే, నేను ఒక థంబ్నెయిల్ పెట్టినంటే దాని గురించి వీడియో లోపల ఎక్కడనో కాడ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో మీరు చూసి దాన్ని చూసి పట్టుకొని కింద కామెంట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. వీడియోలో చూసి నీకు అనిపించిన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఓకే, దట్స్ ఫైన్. దాంట్లో నీకు క్లారిఫికేషన్ కాలేదు అని నాకు అర్థమవుతుంది. సో దాన్ని నేను ఎట్లా రెక్టిఫై చేసి క్లారిఫికేషన్ చేయాలనే దాని గురించి నేను ఆలోచించి మీకు క్లారిఫై చేస్తాను. కానీ ఒక థంబ్నెయిల్ చూసి, లేకపోతే కింద టైటిల్ చూసి, లేకపోతే కింద స్టార్టింగ్ ఎండింగ్ చూసి కామెంట్ చేయడము కరెక్ట్ కాదు. ఎండ్ వరకు చూడండి. అదే నా వీడియోలో ఉన్న లిటికేషన్ అదే. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా వరకు స్టార్టింగ్ ఎండింగ్ థంబ్నెయిల్ చూసే కామెంట్ చేసిన వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు నేను చేసిన కామెంట్ స్ట్రాంగ్ అని రియలైజేషన్ అవుతున్నారు. కాబట్టి సో మీరు ఎండ్ వరకు చూడండి, అర్థమైపోతుంది. డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది ఏంటిది మ్యాటరు అసలు అనేది మీకు తెలిసిపోతుంది. లేదు నేను పెద్ద ఎక్స్పీరియన్స్ ఏముంటుంది దీంట్లో అని అనుకుంటే చూడకండి నా వీడియోస్ అంతేగాని అదేదో తమిళ చూసి కామెంట్ చేయడము దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? సో లెట్స్ గో. ఇంకా మనం బుకింగ్ పడ్డాక మీకు అయితే అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే నా వీడియో నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అవసరం పడుతుంది అంటే మనకి షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ గో. మనకైతే పికప్ అయితే వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 8 minutes 4 kilometers అని ఉంది. సో కానీ మనం ఇట్లా షార్ట్ కట్లు వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. 2.4 kilometers 6 minutes వెళ్ళిపోతాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలట. 16 kilometers 250 రూపీస్ ఇస్తాడట పొద్దుగాల కాబట్టి. సో మనకైతే పికప్ పాయింట్కి వెళ్ళేసరికి 5:07. ఒక 40 minutes లేట్గా తీసినందుకు చూడు మనకు ఎట్లా అవుతుందో. సరే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ ఎండాకాలము ఎర్లీ మార్నింగ్ తీసుకోండి బ్రదర్. ఎందుకంటే మా ఆఫ్టర్నూన్ ఎండలు ఎట్లా కొడుతున్నాయి అసలు బొమ్మలు ఎత్తిపోతున్నాయి. ఏసీ లేకపోతే విలువలాడిపోతున్నారు. ఊబర్, గో
మళ్ళీ ఆ ఏసీలో వాళ్ళకి తక్కువ రేటుకి రావాలనే చూస్తున్నారు చాలా కస్టమర్స్. నిన్న ఒక మేడం ఏసీ గురించి కంప్లైంట్, దాని గురించి నేను వీడియోలో థంబ్నెయిల్ పెట్టి చెప్పాను కదా. సో ఆ మేడం ఫస్ట్ ఓలా చూసిందట, 450 రూపీస్ చూపించిందట. ఏది ఓలాలో ఏంది 450 రూపీస్ ఏంది ఓలాలో చూపించింది ఇంతగానో అని చెప్పి ర్యాపిడో చూసిందట. అరే ర్యాపిడోలో 250 రూపీస్ చూపించిందట. ఏమో ర్యాపిడోలో ఎంత చూపిస్తే ఊబర్లో ఎంత చూపించాలని ఊబర్లో చూసిందట. ఊబర్లో 220 రూపీసే చూపించిందట. సో చూడండి అంత వేరియేషన్స్ ఓలా ఊబర్కు. సో కాబట్టి ఆమె ఊబర్ బుక్ చేసుకుంది, ఊబర్ గో బుక్ చేసుకుంది. అదే ప్రీమియర్ అయితే మామూలుగా ప్రీమియర్లో అయితేనే ఏసీ వేద్దాం అనుకుని చాలామంది యాజ్ యూజువల్గా నేనే ప్రీమియర్ ఏసీ కావాలనుకున్న వాళ్ళు ప్రీమియర్ బుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కొంచెము అంటే ఊబర్ గోలో కూడా ఏసీ ఉంటుంది యాజ్ యూజువల్గా, కాకపోతే కొంచెము ఎక్కువ ప్రైస్ ఉంటుంది కాబట్టి గో బుక్ చేసుకున్నా కానీ స్విఫ్ట్ డిజైర్ కార్లే వస్తున్నాయి ఇప్పుడు చాలా మందికి. సో గో చిన్న కార్లతోటి కాదు, పెద్ద కార్లు చాలా మంది ఉన్నారు కాబట్టి గో బుక్ చేసుకుంటారు, పెద్ద కారు వస్తుంది, దాంట్లో ఏసీ అంటారు. సో కాబట్టి అదే కొంచెం చిన్న కారు బుక్ చేసుకున్నారు అనుకో, చిన్న కారు బుక్ చేసుకుంటే ఊబర్ కోలా చిన్న కారు వస్తుంది, దాంట్లో ఏసీ ఉంటే అది నో ప్రాబ్లం. కానీ పెద్ద కారుకు చిన్న కారుకి ఎంతైనా కొంచెం మైలేజ్ డిఫరెన్స్ సంథింగ్ ఏదైనా కూడా కొంచెం ఉంటుంది, ఆ బూట్ స్పేస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అది మనము రాంగ్ రూట్ వచ్చేసినాము మాట్లాడుకుంటా, వెనకాల లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి. సో కాబట్టి కొంచెం ప్రీమియర్ బుక్ చేసుకుంటే బెటర్ అని నా సజెషన్. అంతే, ఏంది ఏసీ కావాలనుకున్న వాళ్ళు. కానీ 99% పీపుల్ గో సెడానే కొడుతున్నారు గట్టిగా. గో సెడాన్ కొడుతున్నారు గట్టిగా. సో అది కాబట్టి మ్యాక్సిమమ్ కొంచెం ఎక్కువ రేట్ ఉన్నది బుక్ చేసుకుంటే ఏసీ వేసినా కానీ కొంచెం దాంట్లో కలిసి వస్తే అనుకోవచ్చు. అదే చెప్పిన, ఏంది మీకు ఏసీ అయితే ఎంత కష్టం అవుతుంది అంటే అవుతుందా మేడం. ఇప్పుడు మీరు ఒక్క పాయింట్ మీద వెళ్తున్నారా మేడం, 3 పాయింట్లు వేసిన, 3 పాయింట్లు పెట్టిన మేడానికి. 3 పాయింట్లు పెట్టినప్పుడు మైలేజ్ ఇస్తా మేడం, మాకు మైలేజే ఇయ్యదు, 18 ఇచ్చేది 14-13కే పడిపోతుంది మేడం మైలేజ్ అని చెప్తే, అవునా అంటే అవును మేడం అని అన్నా. అంతే జరుగుతుంది మేడం, మైలేజ్ తగ్గుతుంది అని చెప్తే ఓహో అప్పుడు అర్థమైంది మేడానికి. ఇక కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడినా, కంప్లైంట్ పెట్టినా నేను అంటే, అయ్యో మేడం ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి మేడం, జస్ట్ మామూలుగా అడగకపోయారు మేడం అని అంటే, ఇక నేను అడగలేదు, డైరెక్ట్ కంప్లైంట్ పెట్టేసిన. అంటే కంప్లైంట్ పెట్టడం వల్ల డియాక్టివేషన్స్ అవుతున్నాయి మేడం డ్రైవర్ల అకౌంట్లో కొంచెం అని చెప్పి, నెక్స్ట్ టైం చూసుకోండి మేడం అని చెప్పిన. సరే అని చెప్పి. కాబట్టి ఇక అట్లా ఉంటారు కొంతమంది, ఇక చెప్పలేము కదా. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మేడం నాతో మాట్లాడింది అంతే ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే ఫ్రెండ్లీగా నేను ఆమెకు ఎక్స్ప్లెనేషన్ చేయగలిగిన, ఇది పరిస్థితి. అందరు అట్లా ఉండరు కదా. సో కాబట్టి కొంతమంది అడగలేదు, ఈయనేయలేదు, పెట్టింది కంప్లైంట్. అది. సో గాయస్ మొత్తానికి పికప్ స్పాట్కి అయితే వచ్చేసినాం మనము. ఇక నెక్స్ట్ డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. చూడండి, నేను పికప్ స్పాట్ ఇక్కడికి వచ్చిన, కస్టమర్ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. కాల్ చేస్తున్నా, అడుగుదాం ఏమంటారు. ఇక్కడ ఉండే ఇట్లా వెళ్ళొచ్చు అనుకో, మరి ఇక్కడ ఎందుకు వచ్చింది స్పాట్. హలో, లాస్ట్కి రావాలా? ఓకే, కరెక్ట్ వచ్చింది. అయితే మనకు ఫస్ట్ రైడ్లో 293 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 50 రూపీస్ ప్రమోషన్ ఉంది మేడం. యాక్చువల్లీ 343, మనకు 250 ఇస్తా అన్నాడు. చూద్దాం ఇస్తాడు.
మనకైతే 247 రూపీస్ ఇవ్వడం జరిగింది. 250 ఇస్తా అన్నాడు, 247 ఇచ్చిండు. మరి ఫస్ట్ టైం పొద్దున్న చూసారు కదా. సో ప్రజెంట్ అయితే 245 రూపీస్ అయింది. మళ్ళీ ఇంకా 2 రూపాయలు దాంట్లో పొగ పెట్టిండు. సో ఇంకా బుకింగ్ అయితే రాలేదు, సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాము. సో బుకింగ్ వచ్చినాక అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. అయితే పికప్ వచ్చింది ప్యారడైజ్ సర్కిల్ క్రాస్ రోడ్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. హైటెక్ సిటీ కొత్తపేట అంట, కొత్తగూడ సైడ్ వెళ్ళాలట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇంకా లేట్ చేయకుండా పికప్కి వెళ్ళిపోదాం. పికప్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. సో మనకు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 381 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ పికప్ కూడా వచ్చింది. తెల్లపూర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. తెల్లపూర్ 11 కిలోమీటర్స్ చూపించింది. పికప్ ఒక 2 కిలోమీటర్స్. 20 మినిట్స్లో డ్రాప్ అయిపోతుంది. ఇది ఒక 4 మినిట్స్, 24 మినిట్స్. కస్టమర్ లేట్ చేయకుంటే చూద్దాం. ట్రై టు బెస్ట్. రేట్లు అయితే ఆన్లైన్ వచ్చేసి సెల్లార్లకు తీసుకొచ్చేటు డ్రాప్. అసలు సెల్లార్లకు అలోనే చేయరు. సెల్లార్లకు తీసుకొచ్చి డ్రాప్ చేసిండు. పొద్దుగాలనే కాబట్టి అలో చేసిండు. అందులో మన అందరికి లగేజ్ ఉంది కాబట్టి అలో చేసిండు. మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇది పైకి పోయి ఆఫ్లైన్ చేయాలి, అంటే ట్రిప్ కంప్లీట్ చేయాలి. ఈ రైడ్లో అయితే మనకు ఎంత వచ్చిందంటే 189 క్యాష్ అయితే వచ్చింది ఆన్లైన్ పేమెంట్. టోటల్ అయితే 679 రూపీస్ అయితే వచ్చింది టోటల్ అమౌంట్. ఇంకా పికప్ అయితే రాలేదు. లెట్స్ వెయిట్ చేద్దాం. మనం మంజీరా డైమండ్ దించేసి మనం కొంచెం ముందుకు వస్తే మనకు అయితే ఒక పికప్ వచ్చింది. సో 2 కిలోమీటర్స్ నుంచి మియాపూర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 174 ఇస్తారట. మరి నేను సరిగ్గా చూడలే. నేను కిలోమీటర్స్ టక్కున ఒత్తి పడేసిన. అయితే రైడ్లో మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసినాము. ఈ రైడ్లో మనకు 138 అయితే క్యాష్ కలెక్ట్ వచ్చింది. సో మనకే ఇస్తా అన్నాడు. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ప్రవీణ్ అట. ఎక్కడికంటే మన బిఎన్ రెడ్డి వెళ్ళాలి. లాంగ్ ట్రిప్ 34 కిలోమీటర్స్ 500 ఇస్తా అన్నాడు. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 457 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ప్రమోషన్ 80 రూపాయలు. యాక్చువల్ అయితే 537 బిల్లు. సో అయినా కానీ చాలా తక్కువే అమౌంట్. సో మనకు 500 ఇస్తా అన్నాడు. సో ఎట్లా ఇస్తాడు ఏంది? సో బిల్లు ఇంత తక్కువ తీసుకొని మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది. సో వెళ్తూనే మనం మాట్లాడుకుందాము. ఎక్కడికంటే ఏసరావు నగర్ వచ్చింది. చలో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకి ఎంత ఇచ్చిండు ఈ ట్రిప్లో అంటే 476 ఇచ్చిండు గైస్. చూడండి, అంటే జిఎస్టీ కట్ చేసుకొని మనకు 476 ఇచ్చిండు. సో లెట్స్ గో. సో ఈ పికప్కి వెళ్తున్నాము. డ్రాప్ అయిపోయినాక మళ్ళీ కాల్ చేస్తా. 1 అవర్ ఉంటుంది ఇది. మనకు 376 ఇస్తా అన్నాడు. 58 మినిట్స్ ఏమో చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్లో అయితే మనకు 392 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 367 ఎంతో ఇస్తా అన్నాడు. సో చూద్దాం. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది భయ్య. స్పర్శ అట. ఇక్కడ షార్ట్ ట్రిప్ ప్రీమియర్లా 2.3 కిలోమీటర్స్ పడింది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనం ఇలాంటి వాటిని మనం తక్కువ అంచనా వేయకూడదు. సో కాబట్టి చెయ్యాలి. ప్రీమియర్లో వచ్చింది. ఇందాకటి ఎంత వచ్చిందంటే 351 ఇచ్చిండు బ్రదర్ మనకైతే. అదే 351 ఇచ్చిండు. సో ఈ ట్రిప్లో మనకు టోటల్ అయితే మనకు 1668 రూపీస్ అయింది. 6 ట్రిప్స్. టైం అయితే 10 అవుతుంది. నాకే ఎందుకు ఇలాంటి రైడర్స్ దొరుకుతారో నాకు అసలు ఇంత కూడా బిల్కుల్ అర్థం కాదు. సో ఈ రైడరు వనస్థలిపురంలో పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చిన 1 అవర్ జర్నీ. ఇక ఇంకొక 10-15 మినిట్స్ అయిపోతుంది అనగా అతను నాతోటి ఇక
అంటే అంతకు ముందు నుంచే మాట్లాడుతూ వచ్చిండు. సో ఇక విషయం ఏంటంటే బాంబేలో ఒకసారి నేను బుక్ చేసుకున్నాడు, క్యాబ్ బుక్ చేసుకుంటే అసలు కొంచెం అట్లా పోతే బాగుంది కానీ సరే ముందు నుంచి వెళ్ళిపోయాను. సో కార్లు ఎట్లుంటాయంటే ఇట్లా చెయ్యి డాష్ బోర్డు మీద పెడితే ఇట్లా మొత్తం రెడ్గా ఎర్రగా అట్టగట్ట డస్ట్ అంటుతుందట, అట్లున్నాయట కార్లు అన్నీ అద్దాలు పలిగిపోయి ఉంటాయట, అద్దాలు తీసుకొని తిప్పుతారట. అంతా మొత్తం మెయింటెనెన్స్ సరిగా ఉండదు, దాన్ని బట్టి అర్థమైంది ఒకటే. సో లాస్ట్ ఇక 5 నిమిషాలు అయితే దిగుతా అనగానట, సార్ ఏసీ అయినా సార్ అంటున్నాడట, కామెడీ చెప్తాడు. సో లాస్ట్ నాకు ఎవ్రీ టైం అలానే జరిగింది అని చెప్పిండు. అయితే కంప్లైంట్ పెట్టినా అని చెప్పిండు. ఇంకో రైడ్ ఏం జరిగిందట అంటే కొంచెం బాంబేకు అవుట్కట్స్లో ఉన్నాడట, కొంచెం లైట్గా, అంటే మనకు గట్కేసర్ ఎట్లనో అట్లా ఉన్నాడట. గట్కేసర్లో కూడా ఈ టైంలో బుకింగ్లు మంచిగా నవడేస్ క్యాబ్లు ఉన్నాయి, గట్కేసర్ నుంచి కూడా దొరుకుతూనే ఉన్నాయి. సో అటు ఏరియాలలో ఉన్నాడట. అయితే ఏం చేసినట్టే ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్, షెడ్యూల్ ట్రిప్ బుక్ చేసుకున్నాడట. బుక్ చేసుకుంటే యాక్సెప్ట్ చేసి 2 కిలోమీటర్లు ఉందనంగా యాక్సెప్ట్ చేసి కొంచెం ముందుకు వచ్చి ఆగిపోయిందట. కొంచెం మూవింగ్ అనేది ఆగిపోయిందట. ఆయనకు పోలేని సిచ్యువేషన్ ఏందో తెలియదు, కస్టమర్కు ఎట్టి పరిస్థితుల్లో నీ సిచ్యువేషన్ ఏందో తెలియదు. సో ఒకవేళ నీకు కార్ పంచర్ అయిందా లేకపోతే కార్ బ్రేక్ డౌన్ అయిందా ఏదైందో కస్టమర్ కాల్ చేసి సార్ సో పరిస్థితి సార్ అని చెప్తే ఆయన క్యాన్సిల్ చేసుకుంటారా, వేరే క్యాబ్ బుక్ చేసుకుంటారా, తర్వాత విషయం. అయితే నేను ఫోన్ చేసినప్పుడల్లా సార్ వస్తున్నా సార్ అని చెప్పుడట, మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగుడట. అట్లా 40 మినిట్స్ వెయిట్ చేయించిండట. డైరెక్ట్ కంప్లైంట్ రేజ్ చేసిండట, కంప్లైంట్ పెట్టిండట. కంప్లైంట్ పెడితే కంపెనీ నుంచి సార్ మీకు ఫ్రీ రైడ్ ఆఫర్ చేస్తాను సార్, ప్లీజ్ సార్ దయచేసి అని వాళ్ళు ఏదో అన్నారట. లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండట. కంప్లైంట్ ఇస్తే వాడు ఏం చేసిండటంటే డ్రైవరు 2-3-4 డేస్ వరకు కాల్ చేసి సార్ కంప్లైంట్ రిటర్న్ తీసుకోండి సార్, నాకు ఆ ఇష్యూ ఉండడం వల్ల ఈ ఇష్యూ ఉండడం వల్ల నేను రాలేకపోయాను సార్ అని అప్పుడు అంటాడట. ఎమ్మటే అనండి బ్రదర్, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఎమ్మటే చెప్పండి. అయితే తర్వాత ఇక మనడు ఇక లేదు నేను చేయనని చెప్పేసి చేసినట. అకౌంట్ డియాక్టివేషన్ అయిందో సంథింగ్ ఏమైందో, సో అట్లా బదిలాడిండట. కాబట్టి అదంతా జరిగేది దానికంటే ముందే చూసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు అట్లా నెగ్లిజెన్స్ చేయడం. దానివల్లనే చాలామంది అట్లా డియాక్టివేషన్స్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో కాబట్టి అనే చెప్తాండు ఇట్లున్నది పరిస్థితి, అట్లా అని ఇట్లా జరిగింది నాకు ఎక్స్పీరియన్స్. నాకు ఫ్లైట్ మిస్ అయింది. నెక్స్ట్ ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకొని 6,000 నష్టపోయినా నేను. ఎందుకు ఉంటారు అట్లా కొంతమంది నిజంగానే, అట్లా నువ్వు కరెక్ట్ టైంకు పోకపోవడం వల్ల సార్కు ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకుంటే తక్కువ అవుతాయి ఆ పైసలు నెక్స్ట్ ఫ్లైట్కు. సో కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ట్రైన్ అయినా కానీ ఫ్లైట్ అయినా కానీ యాక్సెప్ట్ చేయొద్దు. ఒకవేళ చేసినామంటే మస్ట్ షుడ్ వెళ్ళిపోవాలి అంతే. సో అది బ్రదర్, మన దగ్గర అలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో నేను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చెప్తున్నా మన వాళ్ళందరికీ. కాబట్టి అలాంటి ఎప్పుడూ పని చేయకండి. యాక్సెప్ట్ చేసి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చి ఆయన ఉద్దేశం ఏంటంటే సార్ మరి అటు ఎందుకు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వేరే బుక్ చేసుకోపోయారు సార్ అని నేనంటే, క్యాన్సిల్ చేస్తే నాకు అక్కడ 120 రూపాయలు ఎంతో ఫైన్ చూపిస్తుంది. నేను ఎందుకు కడతా ఫైను? ఆయన బుక్ చేసి బుక్ చేసుకున్నప్పుడు రావాలి, లేదు ఆయన యాక్సెప్ట్ చేసిండు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన క్యాన్సిల్ చేసుకోవాలి. సో బట్ వై నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తా? నాకు క్యాబ్ కావాలి, నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తా? నా సైడ్ ఏ రీజన్ లేనిది నాకు క్యాబ్ వద్దనుకుంటే నేను క్యాన్సిల్ చేస్తాను. నాకు క్యాబ్ కావాలి కాబట్టి నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తా? ఆయనే చేయాలి. సార్ మరి రావట్లేదు కదా అంటే, రావట్లేనప్పుడు నేను కంప్లైంట్ రేజ్ చేసుకుంటాను, నేను చేసేది చేసుకుంటా అనే ప్రాసెస్లో ఆయన ఉన్నాడు. దట్ ఈస్ కరెక్ట్, ఆయన చేసేది కూడా కరెక్టే. ఎందుకంటే నీ పోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలి. సరే
ఫ్రెండ్స్ నేను అట్లా చాలా చేసుకున్నా సార్. నాకు కార్ పంచర్ అయింది సార్. మీరు ఒక 5-10 మినిట్స్ మీరు టైం ఇవ్వగలిగితే నేను కార్ రిపేర్ చేయించుకొని అవుతా సార్. లేదు మాకు లేట్ అవుతుందంటే క్యాన్సిల్ చేసేస్తా సార్, వేరే బుక్ చేసుకోండి అంటే సార్ ఓకే అమ్మా వెయిట్ చేస్తారా అని ఇద్దరు వెయిట్ చేసారు. అట్లా వచ్చినాం. సో మన పికప్ లొకేషన్కి అయితే వచ్చినాము. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. రైడ్లో అయితే 192 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు అయితే ఇస్తా అన్నాడు. తర్వాత ఇంకో పికప్ కూడా వచ్చింది మనకు, కవాడి కూడా వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో పికప్కి వెళ్ళడానికి ఒక 8 మినిట్స్ పికప్ చేసుకొని ఇక్కడికి డ్రాప్ చేయడానికి ఒక 22 మినిట్స్, మొత్తం హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్లో మనకు ఎంత ఇచ్చిండో చూసుకుంటే మాత్రము ఇది ఇట్లా చూపిస్తుంది. ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోతాం. 3.4 కిలోమీటర్స్ ఏంటి ఇది. మనకు 170 అంటే 165 ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు మొత్తానికి అయితే. సో టోటల్ 163 ఇచ్చిండు. సో దీంట్లో రైడ్ చేసింది మనం ఎంత అంటే కేవలం 6.5 కిలోమీటర్స్ మాత్రమే రైడ్ చేసినాం దీంట్లో. సో కాబట్టి మనకు 7 కిలోమీటర్స్, 7 ప్లస్ అదొక ఎంత పికప్ ఒక 2 కిలోమీటర్స్, మొత్తం అయితే 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్కి మనకు 165 రూపీస్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకోటి కవర్ కూడా పడ్డది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ మల్కాజ్గిరి నుంచి. రైడ్లో అయితే మనకు 327 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ప్రమోషన్ 17 రూపీస్ ఇచ్చిండు కస్టమర్కు, మనకు 280 సంథింగ్ ఇస్తాడు. మనకు నెక్స్ట్ పికప్ కూడా వచ్చింది ప్రీమియర్లో, సోమాజ్ కూడా వెళ్ళాలట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకు 1.5 కిలోమీటర్ చూపిస్తుంది, కానీ అటు ఇది లోయర్ ట్యాంక్ బండ్ స్నోవాల్ రోడ్ బంద్ చేసిర్రు. సో ఇక మనం ఇట్లా చుట్టూ తిప్పుకొని పోవాలి. ఎంత ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో చూద్దాం. ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోదాం ఇట్లా. రైట్, ఓకే. 2.6 అంటే 2 కిలోమీటర్స్ అనుకోండి. ఇక ఉండదు కాబట్టి 2 కిలోమీటర్స్లో పికప్. సో ఈ రైడ్లో ఎంత వచ్చిందో ఏందో చూపిస్తాను చూడండి. స్నో వరల్డ్ దాటేసినాం రైడ్లో. 265. సో మొత్తానికైతే మనకు 2097 రూపాయలు అయింది. టైం అయితే 11:15 అవుతుంది. సో ఇది సోమాజిగూడకు వెళ్ళాలి. సోమాజిగూడ గోయింగ్ టు సోమాజిగూడ అంత మనసు ఉంటే ఇస్తా అన్నాడు. లెట్స్ గో. డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ చేసిండు కస్టమర్. యశోద హాస్పిటల్లో డ్రాప్ చేసినాము ఎగ్జాక్ట్గా. యశోద ఎంత వచ్చిందో చూద్దాం. సో మనకైతే టోటల్ 2266 అయింది. ఒకటి ప్రీమియర్ వచ్చింది షార్ట్ ట్రిప్, అది క్యాన్సిల్ చేసుకున్నాడు కస్టమర్. మనకైతే 168 రూపీస్ అయితే వచ్చింది ఈ రైడ్లో. సో మనం జస్ట్ ఒక 18 మినిట్స్ 7 అంటే పికప్ తోటి కలిపి 8-9 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. 168 ఇచ్చింది మనకు. సో టోటల్ అయితే మనకి ఇప్పటి వరకు 1141 అవుతుంది. 2266 రూపీస్ అయింది. 170 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. చూద్దాం ఇంకా అయితే రైడ్లో 170 వచ్చింది. చిన్నదే రైడ్ ఊబర్ గోల్ కంప్లీట్ చేసినాం. ఇంకోటి ప్రీమియర్లో వచ్చింది చైతన్య వెళ్ళాసట. చూద్దాం గూగుల్ మ్యాప్లో ఎక్కడికి వెళ్ళాలో ప్రశాంత్ చూసి వెళ్దాం. ఈ రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తున్నా. ఇది మొత్తం ఓల్డ్ సిటీ సైడ్ అత్తాపూర్ సైడ్ వచ్చింది. సో క్యాన్సిల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్. క్యాన్సిల్ చేయడంతో ఇమ్మీడియట్లీ హోటల్ పార్క్ అయ్యత నుంచి ఫిలిం నగర్కి ఒక బుకింగ్ అయితే వచ్చింది ప్రీమియర్లో. సో చిన్నదే ఇది, జస్ట్ 15 మినిట్స్ చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే సుచిత్ర ఇక్కడైతే డ్రాప్ అయితే అయిపోయింది. సుచిత్రలో కాదు, ఫిలిం నగర్లో డ్రాప్ చేసిన. సో ఇప్పటివరకు అయితే 2381 అయింది. ఈ ఆన్లైన్ పేమెంట్లో ఎంత వచ్చిందో చూద్దాము. సో మనకు ఎండ అయితే గట్టి కొడుతుంది. వెళ్ళాలట.
సో మనకైతే అప్డేటింగ్ కనబడుతుంది. సో 121 అయితే ఇచ్చిండు, 124 ఇస్తా అన్నాడు, 121 ఇచ్చిండు. సో సక్సెస్ఫుల్గా 2500 అయింది. టైం అయితే 12:29 అవుతుంది. ఇక లంచ్ చేసుకొని కొంచెం ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఎవరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఒక పికప్ వచ్చింది 2.5 kilometers నుంచి. ఇక్కడ పికప్ గచ్చిబౌలి వెళ్ళాలంట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇట్లయితే మనకు 173 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చేసింది మనకు ముందు, సత్య ఆట. ఈ రైడ్ ఆ రైడ్ రెండు కలిపి మీకు అప్డేట్ ఇస్తా. ఇవి రైడ్ అయిపోయిన తర్వాత లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైడ్లో అయితే 172 వచ్చింది క్యాష్ కలెక్ట్ అయితే మనకు. ఫస్ట్ ఇందాక రైడ్లో అంతే వచ్చింది, ఈ రైడ్లో అంతే వచ్చింది. సో మొత్తానికైతే అయిపోయింది. సో ఇక్కడ మనం మణికొండలో ఉన్నాము. డ్రాప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కాసేపు నీడే పెట్టుకున్నాం, మామూలు ఎండ కొడతలేదు. సో చూడండి 139 అయితే వచ్చింది. 6.5-7 kilometers వచ్చినాం రైడ్ చేసుకొని మనము. సో టోటల్ అయితే మనకు 273 వచ్చింది. ఇందాక రైడ్లో ఎంత వచ్చిందో చూసుకుందాము. 115 వచ్చింది. మనం 4 kilometers రైడ్ చేసినాం, దీంట్లో 6.7 kilometers రైడ్ చేసినాము. సో అందుకని దీనికి క్యాష్ కలెక్టర్ సేమ్ ఇచ్చిండు, కాకపోతే దీంట్లో ఎక్కువ కమిషన్ తీసుకున్నాడు, దీంట్లో తక్కువ కమిషన్ తీసుకున్నాడు. సో టోటల్ అయితే 2755 అయింది. సో చూద్దాం ఇంకా బుకింగ్స్ పడతాయి. అప్పుడే 2 అవుతుంది టైం అయితే ఎగ్జాక్ట్గా. ఓవర్ గో అని చేసి పెడదాం, చూద్దాం. సో మనకైతే సికింద్రాబాద్కు స్టేషన్ రోడ్, రెజిమెంటల్ బజార్, శివాజీ నగర్ ఓకే అయిపోయింది. 19 kilometers 337 ఇస్తా అన్నాడు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ వెంకట్ ప్రీమియర్. ఓకే, సో మనకైతే 442 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సికింద్రాబాద్లో డ్రాప్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మనకు 435 తక్కువనే ఉంది. చూద్దాం మొత్తం మళ్ళీ నెక్స్ట్ టైం బుకింగ్ పడ్డాలి. ఎంత ఇస్తాడు? 360 సంథింగ్ ఇస్తాడు. ఇక్కడ నుంచి 14 నిమిషాలు హైదరాబాద్ పికప్ చేసుకొని రావాలట. వద్దాం అలాంటివి. ఇక్కడ సర్జు పెట్టిండు ఇదంతా. అబ్బా బాబా ఎన్నడూ లేనిది ఇలా సర్జు పెట్టిండు. చూద్దాం. స్టేషన్లో ఎక్కువసేపు కార్లు ఉండనిస్తలేదు, కార్లు అటు. సో మనకైతే 324 వచ్చింది. ఏంది మల్కాజ్గిరి అట. లెట్స్ గో. 200 యాక్సెప్ట్ చేసినా ఇంకోటి వచ్చింది. ఏంటి ఇది? ఇదే బెటర్. యాక్సెప్ట్ అయితే చేసినా, చూద్దాం. యాక్సెప్ట్ అయితే అయిపోయింది. మనోడు ప్యారడైజ్ సర్కిల్ దగ్గర దాటిపోవాలి, ఇక్కడ ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఈ లాస్ట్ ట్రిప్ లో 187 వచ్చింది. టోటల్ అయితే 3267 అయితే అమౌంట్ అయితే వచ్చింది మనకు. 15 trips కంప్లీట్ చేసినాము. ఇప్పటివరకు అయితే 232 kilometers తిరిగినాము. టైం అయితే 4:14 అవుతుంది. సో చూద్దాం ఇంకేమైనా పడదా చూద్దాం. సో పడుకుందాం అనుకున్నా కానీ ఇక పడుకోలేదు, రెస్ట్లెస్గా చేస్తున్నా. సో 4:15 అవుతుంది. ఒక కప్ ఆఫ్ టీ తాగుదాం, టీ తాగి మళ్ళీ స్టార్ట్ అవుదాం. మనకైతే ఒక పికప్ అయితే వచ్చింది, ప్రీమియర్లో వచ్చింది. సనత్ నగర్ అట. అరుణ్ గారు బుక్ చేసుకున్నారు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇప్పుడే కప్ ఆఫ్ టీ అయితే తాగిన, మంచిగా ఫ్రెష్ అయిపోయింది. సో లెట్స్ గో. నాకైతే 482 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకి 18 times 6 rupees. ప్రమోషన్ 85 అయింది. యాక్చువల్ అయితే 560 గట్టిగానే వచ్చింది. ఇంకో పికప్ కూడా వచ్చింది మనకు. శ్రీరామ్ నగర్ కాలనీ వెళ్ళాలట. సంపద. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1.4 kilometers చూపిస్తుంది. దీంట్లో ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం మనం. ప్రీమియర్ 393 rupees అయితే వచ్చింది. ఇంక్రీజ్ చేసిండు మనకు. సో టోటల్ అమౌంట్ అయితే 3661 రూపాయలు అయింది 16 ట్రిప్పులు. సో ఇది శ్రీరామ్ నగర్ కాలనీ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఇది అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం మళ్ళీ. సో మనకైతే పికప్ పాయింట్ ఇక్కడ ఉంది. మేడం మనం ఇటు సైడే వెళ్ళేది, మీరు రోడ్డు క్రాస్ చేసి వస్తే సో మనం తొందరగా వెళ్తాం మేడం అని చెప్పిన. నేను ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇట్లా వస్తున్నా. మేడాన్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. నాకైతే ఇది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. 316 వచ్చింది. ఇంకో పికప్ కూడా వచ్చింది భయ్య. ఉప్పల్కి వెళ్ళాలి. రోహిత్ కుమార్ గారు బుక్ చేసుకున్నారు. 1 hour 41 minutes మనకైతే
టైం చూపించింది 1 hour 41 minutes. ఓ దేవుడా నాయన, ఏదో పికప్కి అయితే వెళ్తున్నా. సో చూద్దాం, అంటే క్రికెట్ చూడడానికి కావచ్చు. అంటే అటు ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఇక మనం వెళ్ళేది కూడా అటే కదా. సో అటు డ్రాప్ చేసేసి ఇక ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోదాం ఇక. సో 30 kilometers 638 సంథింగ్ ఎంతో చూపించింది. ప్రీమియర్ వచ్చిందా? సో ఓకే, ప్రీమియర్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. స్టేషన్కి వచ్చినాక చూడండి క్యాన్సిల్ చేసిండు. వచ్చి జీవితం షట్ 18 రూపాయలు వచ్చింది. సో దీంతో అయితే మనకు 3,996 4,000 రూపాయల దాకా అయింది. సో మనం పర్సనల్గా ఒక ట్రిప్ చేసినాము, అదొక 200 రూపాయలు. సో 4,200 అయింది. ఇక మనం ఎక్కడున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళాలి. క్యాన్సిల్ కాగానే మనకు ఇంకోటి పికప్ అయితే వచ్చింది. సిరీష్ అట నేరేడ్ మెట్టు ఉబర్ గోలో 490 రూపీస్ చూపించింది. ఉబర్ గో కాబట్టి తక్కువనే వస్తుంది. సో 2 kilometers ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. దించేసి 1 hour 20 minutes అని చూపించింది. సో దించేసి ఇక మనం వీడియో ఎండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనకైతే ఈ ట్రిప్లో 580 చూపించిందట. మనకైతే పెరిగిపోయింది. 527 ప్రమోషన్ కూడా ఉంది. మేడం దెబ్బకు అబాక్ అన్నది. ట్రాఫిక్లో చూసిరుగా 125 minutes అంటే మనకు వచ్చేసరికి దాదాపు 135 ఎవనే అయింది. అంటే 15-20 minutes ఎక్కువ అయింది. మనకైతే ఇక చూడండి 3505 అయితే ఇచ్చిండు. ఓకే, మొత్తానికైతే అమ్ముగూడలా డ్రాప్ అయిపోయింది. నేరేడ్ మెట్ అమ్ముగూడలా మొత్తానికి ఎంత వచ్చింది ఏంది చూద్దాం ఒకసారి. 4,497 రూపీస్ అయితే మనకు అయింది. సో చిల్లర పర్సనల్గా ఒక 500 చేసిన. మొత్తం అయితే ఇలా 5,000. అంటే డ్రాప్ అయిపోగానే మళ్ళీ అమ్మటే అక్కడ డ్రాప్ చేసి మమ్మల్ని వేరే దగ్గర దించాలని అట్లా ఇమీడియట్లీ బుక్ చేస్తే వేరే వాళ్ళకి వస్తానని సరే అని చెప్పేసి ఇక తీసుకొని వెళ్ళిన. ఇక నాకు ఇక ప్రీమియర్ ఆన్ చేసిన కాబట్టి బుకింగ్లు ఏం పడలేదు, ఏం రాలేదు. అందుకనే ఇక తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇక సరే రండి మేడం అని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక 200, ఒకటి ఒక 150, ఒకటి ఒక 100 అట్లా మొత్తానికైతే 500 రూపీస్ సెట్ చేసినాం. మొత్తానికైతే ఇవాళ సో లాగిన్ అవర్స్ చెప్తా చూడండి. ఇది ఒకటే మొత్తుకుంటా. లాగిన్ అవర్స్ అలా బాగానే ఉంటుంది లాగిన్ అవర్స్. ఎందుకంటే సో లాగిన్ అవర్స్ ఎంత అంటే ఇలా 15 hours. మై గాడ్, 15 hours 3 minutes లాగిన్ అవర్స్ ఉన్నాను. 18 trips కంప్లీట్ చేశాను. సో 295 kilometers తిరిగాము ఈరోజు. 295 kilometers. ఫ్యూయల్ ఎంత అవుతుందో మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇస్తా. ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చి ఇంతతో ఇక మనకు ఎంత వచ్చింది ఏంటి అనేది నేను ఇచ్చేసి మనకు ఎంత మిగిలింది ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి అనేది మీకు సో ప్రూఫ్ ఇచ్చేసి గతం వీడియో ఇంతతో ఎండ్ చేస్తా. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో. చూసారు కదా 1861 మనకైతే ఫ్యూయల్ కాలింది ఈరోజు. యాక్చువల్లీ నిన్న కొంచెం 15 kilometers వరకు తిరిగిన, అది కూడా ఇంక్లూడ్ అయింది. సో ఓకే, టోటల్ మైనస్ చేద్దాం. సో మనకైతే టిప్పులు కూడా ఇంక్లూడ్ అయినాయి. టిప్పులు కూడా చాలానే వచ్చినాయి. సో మనం అయితే ఇప్పుడు 5,000 వేసుకున్నాం. మైనస్ 1861 ఈజ్ ఈక్వల్ టు. సో ఈరోజు అయితే 3,139 kilometers. మనమైతే ఎంత తిరిగినాం అంటే 297 kilometers, 295 అంటే 2 kilometers బంక్ కాడికి వచ్చాను. సో ఇది వాళ్ళ ఒక ఎర్నింగ్. సో దీంట్లోనే మనకు కార్ మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి బ్రదర్. సో అంటే ఈఎంఐ ఉన్న వాళ్ళు ఈఎంఐ తీసుకోవాలి, కార్ యొక్క మెయింటెనెన్స్ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ దీంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఒకరోజు ఇంత వస్తుంది, ఒకరోజు 1,500, ఒకరోజు 1000, ఒకరోజు 500. సో కాబట్టి రెగ్యులర్గా 14-15 గంటలు చేసుకుంటే మనకు ప్రాఫిట్ దీంట్లో. ఎవరైనా రెగ్యులర్గా చేసుకునే డ్రైవర్లు ఎవరైనా ఉంటే 10 గంటలు 8 గంటలు 7 గంటలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో సెట్ కాదు అట్లా. ఓకేనా? ఓకే, ఇది
సో ఇవాళ ఎర్నింగ్ వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.